టాలీవుడ్‌లో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు. మరి వారి కొడుకులు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు? ఎవరు చిత్ర పరిశ్రమలోకి రాబోతున్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్‌లో ఉన్న డైరెక్టర్‌లో ఒకరు గోపీచంద్ మలినేని. ఈయన కొడుకు పేరు సాత్విక్. ఇతడు ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు. అలాగే 'క్రాక్', 'వీరసింహారెడ్డి' వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు సాత్విక్. మరో డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు హర్షిత్, ఆకాంక్ష్. వీరిద్దరూ కూడా స్టడీస్‌లో ఉన్నారు ప్రస్తుతం. మరో టాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఈయన కొడుకు పేరు విక్రమ్ ఆదిత్య. ఇతడు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. శర్వానంద్ నటించిన 'మనమే' సినిమాలో బాలనటుడిగా నటించి ఆకట్టుకున్నాడు విక్రమ్ ఆదిత్య. మరో టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఈయన కొడుకు పేరు రంగరాజ్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు. మరో డైరెక్టర్ మారుతి. ఈయన కొడుకు పేరు ఆశ్రేయ్. మ్యూజిక్ రంగంలో రాణిస్తున్నాడు ఆశ్రేయ్. మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన కొడుకు పేరు హర్ష. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు హర్ష. మరో డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈయన కొడుకు పేరు రిషి. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు రిషి. మరో డైరెక్టర్ చందు మొండేటి. ఈయన కొడుకు పేరు విహాన్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు విహాన్. మరో డైరెక్టర్ సంపత్ నంది. ఈయన కొడుకు పేరు సాహు. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు సాహు. మరో డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఈయన కొడుకు పేరు నరేష్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు నరేష్. మరో డైరెక్టర్ హను రాఘవపుడి. ఈయన కొడుకు పేరు వేదాంత్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు వేదాంత్. అలాగే మ్యూజిక్‌లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు. మరో డైరెక్టర్ శివ నిర్వాణ. ఈయన కొడుకు పేరు బన్నీ. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నాడు. మరో డైరెక్టర్ వెంకి కుడుమల. ఈయన కొడుకు పేరు ధ్రువన్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు. మరో డైరెక్టర్ వివి వినాయక్. ఈయన కొడుకు పేరు శివన్. ప్రస్తుతం హైయర్ స్టడీస్‌లో ఉన్నాడు శివన్. మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు ఆరిక్, సుశాంత్. వీరిద్దరూ కూడా స్టడీస్‌లో ఉన్నారు ప్రస్తుతం. మరో డైరెక్టర్ తనికెళ్ళ భరణి. ఈయన టాలీవుడ్‌లో నటుడిగా కూడా ఎంతో పేరు సాధించారు. ఈయన కొడుకు పేరు మహాతేజ. ఈయన టాలీవుడ్‌లో పలు సినిమాల్లో యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో డైరెక్టర్ పరశురామ్. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు సోమేష్, వినీత్. వీరిద్దరూ కూడా ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నారు. మరో డైరెక్టర్ హరీష్ శంకర్. ఈయన కొడుకు పేరు వినిల్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు వినిల్. మరో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఈయన కొడుకు పేరు విష్ణు. ప్రస్తుతం ప్రీ స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నాడు విష్ణు. మరో డైరెక్టర్ దేవా కట్ట. ఈయన కొడుకు పేరు శివన్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నాడు. మరో డైరెక్టర్ కెఎస్ రవీంద్ర. ఈయన కొడుకు పేరు అద్వైత్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నాడు అద్వైత్. మరో డైరెక్టర్ కొరటాల శివ. ఈయన కొడుకు పేరు వేదాంత్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు వేదాంత్. మరో డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన కొడుకు పేరు సంతోష్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు సంతోష్. మరో డైరెక్టర్ సైరేష్ కొలను. ఈయన కొడుకు పేరు అభయ్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు అభయ్. మరో డైరెక్టర్ ఎంఎస్ రాజు. ఈయన కొడుకు పేరు సుమంత్ అశ్విన్. ఈయన టాలీవుడ్‌లో హీరోగా మంచి పేరు సాధించారు. అలాగే మరో టాలీవుడ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈయన అనారోగ్య సమస్యలతో మరణించడం బాధాకరం. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు దాసరి అరుణ్ కుమార్, హరిహర ప్రభు. అయితే ఇందులో దాసరి అరుణ్ కుమార్ టాలీవుడ్‌లో యాక్టర్‌గా మంచి పేరు సాధించారు. మరో డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. ఈయన కొడుకు పేరు ప్రకాష్. ఈయన టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. పలు సినిమాలు ఈయన డైరెక్ట్ చేసి ఆకట్టుకున్నారు. మరో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈయన కొడుకు పేరు నందన్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు నందన్. మరో డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన కొడుకు పేరు ఆకాష్ పూరి. ఇతడు టాలీవుడ్‌లో హీరోగా మంచి పేరు సాధించారు. అలాగే మరో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఈయన టాలీవుడ్‌లో హీరోగా, యాక్టర్‌గా మంచి పేరు సాధించారు. అయితే రాహుల్ రవీంద్రన్ టాలీవుడ్‌లో సింగర్ అయిన చిన్మయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవలలు సంతానం. వారి పేర్లు తృప్త, సర్వాస్. వీరిద్దరూ కూడా ప్రస్తుతం ప్రీ స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నారు. అలాగే మరో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఈయన టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంతో పేరు సాధించిన రమ్యకృష్ణను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు. పేరు రిత్విక్ వంశీ. ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి రిత్విక్ వంశీకి సంబంధించినవి. అలాగే మరో టాలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం. ఈయన టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా ఎంతో పేరు సాధించిన సుహాసినిని
వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు ఉన్నాడు. పేరు నందన్. ప్రస్తుతం హైయర్ స్టడీస్‌లో ఉన్నాడు నందన్. అలాగే మరో టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు రిషి, వాషు. అయితే ఇందులో రిషి టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు వర్క్ చేస్తున్నాడు. అలాగే మరో టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్. ఈయన కొడుకు పేరు సుక్రాంత్. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు సుక్రాంత్. అలాగే మరో టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావుపుడి. ఈయన కొడుకు పేరు హర్ష. ప్రస్తుతం స్టడీస్‌లో ఉన్నాడు హర్ష. అలాగే మరో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. ఈయన కొడుకు పేరు కార్తికేయ. ఈయన తండ్రితో పాటు సినిమా నిర్మాణ రంగంలో బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో డైరెక్టర్ బిఏ జయ. అయితే ఈమె అనారోగ్య సమస్యలతో మరణించడం బాధాకరం. ఈమె కొడుకు పేరు శివకుమార్. ఈయన టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో డైరెక్టర్ విజయ నిర్మల. ఈమె సూపర్ స్టార్ కృష్ణకు భార్య అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె అనారోగ్య సమస్యలతో మరణించడం బాధాకరం. అయితే సూపర్ స్టార్ కృష్ణకు, విజయ నిర్మలకు ముగ్గురు సంతానం. వారి పేర్లు మహేష్ బాబు, రమేష్ బాబు, నరేష్. వీరిలో మహేష్ బాబు టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే రమేష్ బాబు కూడా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. అయితే ఆయన మరణించడం బాధాకరం. ఇక నరేష్ టాలీవుడ్‌లో హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో బిజీగా గడుపుతున్నారు. అలాగే టాలీవుడ్‌లో హీరోగా టాప్ ప్లేస్‌లో ఉన్నారు విజయ్ దేవరకొండ. అయితే ఈయన తండ్రి గోవర్ధన్ రావు కూడా టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయన పలు సీరియల్స్, అలాగే సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు. విజయ్ దేవరకొండకు బ్రదర్ ఉన్నారు. పేరు ఆనంద్ దేవరకొండ. ఇతడు కూడా టాలీవుడ్‌లో హీరోగా మంచి పేరు సాధించారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో డైరెక్టర్ కోడి రామకృష్ణ. అయితే ఈయన మరణించడం బాధాకరం. అయితే ఈయన సంతానం టాలీవుడ్‌లో డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఈయన కూతురు కిరణ్ అబ్బవరంతో కలిసి 'నేను మీకు కావాల్సిన వాడిని' అనే సినిమా తీసి మంచి పేరు సాధించారు. అలాగే టాలీవుడ్‌లో, అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా దూసుకుపోతున్నారు యష్. అయితే ఈయన తల్లి కూడా డైరెక్టరే. ఈమె పేరు పుష్ప. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలతో పాటు తెలుగులోను 2, 3 సినిమాలను తెరకెక్కించారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.